చెత్త నుండి సంపద సృష్టి అన్నటువంటి కాన్సెప్ట్ మీద మరొకసారి పవన్ కళ్యాణ్ గారు తెర మీదకి తీసుకొచ్చారు. ఇదివరకు గతంలో చంద్రబాబు గారు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, తర్వాత మన మళ్ళీ చంద్రబాబు గారు, మళ్ళీ అక్కడ కేసీఆర్, ఇక్కడ వచ్చేటప్పటికినేమో జగన్మోహన్ రెడ్డి గారు, ఇట్లా అందరూ ప్రయత్నించారు. కాకపోతే ప్రాబ్లం ఏమవుతున్నదంటే ప్రాక్టికల్ ఆచరణలో విఫలమవుతుంది. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్లాన్ చేస్తున్నది ప్రజలందరూ బాధ్యతగా పనిచేస్తే చెత్త నుండి దాదాపు నెలకు 220 కోట్ల రూపాయల సంపద వస్తుంది. సంవత్సరానికి 2643 కోట్లకు పైగా సంపద సృష్టించి కాలుష్యం కూడా తగ్గించవచ్చు. చెత్త విభజన కేంద్రాల ఏర్పాటు ద్వారా ఆదాయం పొందే మార్గం ఉంది. ప్రజలు భాగస్వామ్యం, స్వచ్ఛంద సంస్థల సహకారం కావాలన్నారు. ఇది చాలా మంచిది. గతంలో కూడా ప్రయత్నాలు జరిగినాయి, కానీ ఆచరణలో ప్రాబ్లం వల్ల ఏంటంటే అవన్నీ సక్సెస్ కావట్లేదు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కమిటెడ్గా చేస్తారు కాబట్టి ఆయన సక్సెస్ చేయగలిగితే కనుక ఆయన పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది. మెయిన్ జనాలు ఏంటంటే తమ మధ్యలో ఇట్లాంటి చెత్త వేరియేషన్, చెత్తకు సంబంధించినటువంటి ఇతరత్ర ఏర్పాట్లు ఇవన్నీ చేయడానికి అంగీకరించరు. వాళ్ళ చుట్టూతా దుర్గంధము, దోమలు వీటి మీద మన చుట్టుపక్కల ఇళ్ళ మధ్యలో ఉండకూడదు అనుకుంటారు. అది లేకపోతే ఎక్కడ ఉంటుంది? పోనీ ఊరు చివరికి పెట్టుకుంటే కనుక ఆ చుట్టుపక్కల పొలాలు పాడుతూనే వాళ్ళు ఫీల్ అవుతుంటారు. దీనికే పరిష్కారం లేకుండా పోయింది.